హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 9వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పీఓకే ప్రజలు అంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భారత్లో కలవండి అన్నట్టుగా రక్షణ శాఖ మంత్రి ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లేదా పీఓకే అంటున్నాం. ఏంటి పీఓకే? హిస్టారికల్ కంటెక్స్ట్ ఏంటి అని చూస్తే మనకు ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్గా ఉండేది, అవునా? ప్రిన్స్లీ స్టేట్ అనేసి. సో ఇక్కడ వచ్చేసరికి తర్వాత 1947లో పార్టిషన్ తర్వాత మన భారతదేశంలోకి జమ్మూ అండ్ కాశ్మీర్ చేరింది కదా. ఆ టైంలో పాకిస్తాన్ ఇల్లీగల్గా ఆక్యుపై చేయటం జరిగింది ఈ రీజియన్ని. అంతేకాదు ఆ తర్వాత పస్తూన్ సంబంధించినటువంటి ట్రైబ్స్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు, అలాగే పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, వీళ్ళు ఇన్వేడ్ చేసి ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం ఇది. మొత్తం మనం చూస్తే 13,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. దాదాపు 40 లక్షల పాపులేషన్ ఇక్కడ నివసిస్తూ ఉంటారు. మరి 1963లోకి వచ్చేసరికి పాకిస్తాన్ ఈ ఏరియాకి సంబంధించినటువంటి 5,000 స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్ని చైనాకి అప్పగించింది. మనం రీసెంట్గా న్యూస్లో కూడా చూసాం, ఏంటి సాక్షగమ్ వ్యాలీ అనేసి. ఆ సాక్షగమ్ ఏరియాని చైనాకి అప్పగించేసింది. అట్లానే మనకి ఈ పీఓకేలో ఇంకొక చిన్న పార్ట్ కూడా ఉంటుంది. అదే ఏంటి అంటే గిల్గిట్ బాల్టిస్తాన్ అన్నటువంటిది. గిల్గిట్ బాల్టిస్తాన్. సో ఈస్టర్న్ పాకిస్తానీ ప్రావిన్స్ అన్నమాట ఇది. ఒకప్పుడు డోగ్రా రూలర్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి అతను ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ని బ్రిటిష్కి లీజ్కి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 1947లో పాకిస్తాన్ హ్యాండ్ ఓవర్ అయిపోయిందన్నమాట ఇది. సో ఇండియా పొజిషన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కావచ్చు, గిల్గిట్ బాల్టిస్తాన్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో పార్టే కాబట్టి మన భారతదేశంలో అది కూడా ఒక ఇంటెగ్రల్ పార్టే అన్నట్టుగా 1994లో ఒక పార్లమెంటరీ రెజల్యూషన్ ద్వారా మనం చెప్పటం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది పాకిస్తాన్ వైపు మొగ్గు చూపిస్తున్నారన్నటువంటి నేపథ్యంలో ఈ పీఓకే ప్రజలందరినీ కూడా భారత్లో చేరండి, మేము పాకిస్తాన్లా కాకుండా మా సొంత వాళ్ళలాగే చూసుకుంటాము అన్నట్టుగా ఇక్కడ పిలుపునిచ్చారనమాట. సో మనం గమనించాలి, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య బార్డర్ కమ్యూనిటీస్లో సస్పెన్షన్స్ అన్నటువంటివి ఉన్నాయి. అంతేకాదు ట్రేడ్కి సంబంధించి కూడా ఇబ్బందులు అన్నటువంటివి ఉన్నాయి. మరి ఆ నేపథ్యంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, అలాగే బెనిఫిట్స్ అన్నటువంటివి ఎలాంటివి ఉంటాయి ఈ బార్డర్ కమ్యూనిటీస్తో మనం కనుక ఇండియా మరియు పాకిస్తాన్కి సంబంధించి బార్డర్ కమ్యూనిటీస్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే అన్నట్టుగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. అలాగే మనకి ఈ గిల్గిట్కి సంబంధించి నుబ్రా వ్యాలీ కావచ్చు, సియాచిన్ గ్లేషియర్ కావచ్చు, వీటికి సంబంధించి క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఈ ఏదైతే సియాచిన్ గ్లేషియర్ అన్నటువంటిది ఉందో, ఏంటి సియాచిన్ గ్లేషియర్, ఈ సియాచిన్ గ్లేషియర్ అన్నటువంటిది గిల్గిట్కి ఆల్మోస్ట్ ఈస్ట్లో ఉంటుంది, నుబ్రా వ్యాలీకి నార్త్లో ఉంటుంది, అక్సైచిన్కి వెస్ట్లో ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కూడా మనకి మ్యాప్ పాయింటింగ్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన దినోత్సవం, అంటే ఈవీ డే అన్నమాట. ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ డే. మరి ఈ నేపథ్యంలో మన భవిష్యత్ అన్నటువంటిది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఆధారపడి ఉంది. ఎందుకు అంటే జీరో ఎమిషన్స్, టెయిల్ పైప్ ఎమిషన్స్ అంటాము. సో మనకి ఏవైతే ఈ వ్యర్థాలు అన్నటువంటివి, వాహన వ్యర్థాలు అన్నటువంటివి వస్తూ ఉంటాయో ఆ ఎమిషన్స్ అన్నటువంటివి ఇక్కడ ఏమీ ఉండవు. అంతేకాదు ఎయిర్ పొల్యూషన్ని కంబాట్ చేయటానికి, అట్లానే మనము ఇంపోర్ట్స్ ఏవైతే ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నటువంటి ఉంటాయో వాటి మీద డిపెండ్ అవ్వడం తగ్గించడానికి, వీటన్నింటికీ కూడా ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్సే. మరి వీటి యొక్క ప్రొడక్షన్, సేల్స్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా కూడా మనం చదువుకున్నాం, ఎందుకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా నుంచి సబ్సిడీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కేంద్రం ఒక ప్రకటనలో చెప్పిందనమాట. మరి ఆ నేపథ్యంలో మనం దీని గురించి చదువుకున్నాం. సో ఇవాళ ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ డే. సో ఇప్పుడు మనం చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క డైవర్సిటీ పెరిగింది, అవైలబిలిటీ కూడా పెరుగుతోంది. అట్లానే బ్యాటరీ టెక్నాలజీలో కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనం కొంచెం అడ్వాన్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూసాం, ఈ టైల్ పైప్ ఎమిషన్స్ అన్నటువంటివి ఉండవు, ఎయిర్ పొల్యూషన్ అన్నటువంటిది ఉండదు, ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నటువంటివి తగ్గుతాయి, అలాగే క్లైమేట్ చేంజ్ని కంబాట్ చేయడానికి మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నటువంటివి ఉపయోగపడతాయి. అట్లానే 2070 కల్లా మనం నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవటానికి ఉపయోగపడతాయి. అలాగే 2030 నాటికి
మనం 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని రీచ్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. సో ఇన్ని లాభాలు ఉన్నాయి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్తో. ఎనర్జీ డైవర్సిటీ అన్నటువంటిది వస్తుంది, టెక్నాలజీ అన్నటువంటిది పెరుగుతుంది. స్టార్టింగ్లో మనం కాస్ట్ పెట్టాల్సి వచ్చినా ఆ తర్వాత మనకి కాస్ట్ సేవింగ్స్ అన్నటువంటివి ఉంటాయి. మరి ఇన్ని ఉన్నా కూడా కొన్ని అడ్డంకులు, సవాళ్ళు అన్నటువంటివి ఉన్నాయి. ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు అంటే, ఒకటి ఇందాక అనుకున్నట్టుగా ఇనీషియల్ కాస్ట్ అన్నటువంటిది దీనికి చాలా ఎక్కువ. అంతేకాదు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, అంటే ఎక్కడన్నా దూరంగా వెళ్ళాలి అంటే ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయో లేవో అన్నటువంటి ఒక భయం ఉంటుంది, బ్యాటరీ అయిపోతే ఎలాగా అన్నట్టుగా. సో దాన్నే రేంజ్ యాంగ్జైటీ అనేసి పిలుస్తాం, రేంజ్ యాంగ్జైటీ అనేసి. సో ఇది ఒక సమస్యే. అట్లానే మనం చూసుకుంటే ఇప్పటికీ మన దగ్గర బ్యాటరీ టెక్నాలజీ అన్నటువంటిది అడ్వాన్స్ అవుతున్నాం, కానీ అంత మంచి టెక్నాలజీ మన దగ్గర లేదు. అలాగే మోడల్స్ కూడా చాలా తక్కువ అవైలబిలిటీ ఉంటున్నాయి. సెమీ కండక్టర్స్ యొక్క తయారీలో మన భారతదేశం ఇంకా ముందుకెళ్ళలేదు. సో ఇలాంటి చాలా ఛాలెంజెస్ అన్నటువంటివి ఉన్నాయి. చాలా వరకు చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ కాలిపోతున్నాయి అన్నటువంటి ఆ నేపథ్యంలో కూడా ముందుకు రావట్లేదు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్న ప్రభుత్వం మాత్రం వివిధ పథకాలు తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, పిఎల్ఐ స్కీమ్ అంటాం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అని దీని ద్వారా. అట్లానే ఫేమ్ స్కీమ్ అంటాం, అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేసి దీని ద్వారా. అట్లానే నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ అనేసి. అట్లానే మనం చూస్తే ఈ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అని, అలాగే గో ఎలక్ట్రిక్ అన్నటువంటి ఒక క్యాంపెయిన్ కావచ్చు. ఈవీ 30 at 30 అంటే 2030వ సంవత్సరం నాటికల్లా ఏవైతే కొత్త వెహికల్స్ అన్నటువంటివి ఏమంటాము మనము కొనుగోలు చేస్తామో వాటిలో 30% ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాము. అట్లానే మోడల్ బిల్డింగ్ బై లాస్ అనేసి 2016వ సంవత్సరంలో తీసుకొచ్చాం. దీని ప్రకారం ఏంటి, ఈ ఏదైతే ఇప్పుడు కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కడుతుంటారో అందులో పార్కింగ్లో కనీసం 20% ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫెసిలిటీస్ కోసం ఖచ్చితంగా పక్కన పెట్టాలి పార్కింగ్ ఏరియాలో అన్నట్టుగా చట్టాలు తీసుకురావటం. ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏంటి అంటే అవేర్నెస్ అన్నటువంటిది పెరుగుతోంది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనడానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి రిజర్వాయర్స్ యొక్క నిర్వహణకి సంబంధించి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ కృష్ణా బేసిన్లో ఎన్నడూ లేనంత నీటి ప్రవాహం అన్నటువంటిది ఇప్పుడు వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఇటు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, వాటన్నింటిలోనూ ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ నిర్వహణ అన్నటువంటిది ఉండాలి. లేకపోతే భవిష్యత్తులో మనం చాలా తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటాము అన్నట్టుగా. ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం ఈ వరదల వల్ల ఎన్ని ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి అనేసి. సో ఈ నేపథ్యంలో ఏంటి అంటే మనకి కృష్ణా రివర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలియాలి. కృష్ణా రివర్ అన్నటువంటిది మహారాష్ట్రలో అరిజినేట్ అయింది. సో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీటన్నింటిలోనూ ఫ్లో అవుతుంది. సో మేజర్గా ట్రిబ్యూటరీస్ లేదా ఉపనదులు అంటాం. సో మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటి అనేసి చూస్తే కనుక మనకి ఘటప్రభ అనేసి, అలాగే మలప్రభ అనేసి, భీమా, తుంగభద్ర, ఇవన్నీ కూడా మేజర్ రివర్స్ అనేసి మనం చెప్పచ్చు, అవునా. మరి కృష్ణా రివర్ అన్నటువంటిది మహాబలేశ్వర్లో పుట్టింది, మహారాష్ట్రలో. సో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది హంసల దీవి దగ్గర. సో ఈ నేపథ్యంలో మనకి దాదాపు ఇందాక చెప్పుకున్నట్టుగా 1337 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుంది. సో మేజర్ డ్యామ్స్ ఏంటి అనేసి కనుక చూస్తే, ఒకటి శ్రీశైలం డ్యామ్ అన్నటువంటిది. అట్లానే నాగార్జున సాగర్ డ్యామ్, అట్లానే ఆల్మట్టి డ్యామ్ అన్నటువంటిది, అట్లానే కోయినా డ్యామ్, అట్లానే తుంగభద్ర డ్యామ్. ఇలాంటివన్నీ కూడా మేజర్ డ్యామ్స్ అనేసి మనం చెప్పచ్చు. సో ఈ డ్యామ్స్ యొక్క భద్రత అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, అంతేనా. డ్యామ్స్ అన్నటువంటివి సరిగ్గా ఉంటేనే ఆ కింద ఉన్నటువంటి దిగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో వరద ముంపుని నివారించాలి అన్నా, కరువుల్ని నివారించాలి అన్నా, వీటన్నింటికి కూడా అవే ఇంపార్టెంట్. సో ఈ నేపథ్యంలో కృష్ణా బేసిన్కి సంబంధించి మనం చూస్తే లాంగెస్ట్ రివర్స్ ఇండియాలో ఈ కృష్ణా నది కూడా ఒకటి. వెస్టర్న్ ఘాట్స్లో అరిజినేట్ అవుతుంది. సో ఇందులోకి వచ్చేసరికి అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు, కృష్ణా రివర్ ఈ వాటర్ డిశ్చార్జ్కి సంబంధించి 3rd లార్జెస్ట్ రివర్ ఇది, అవునా.
అంతేకాదు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ ఇక్కడ జరుగుతుంది. ఆ బేసిన్ అన్నటువంటిది వివిధ రకాల జంతుజాలానికి, వృక్షజాలానికి అంటే ఫ్లోరా మరియు ఫానాకి చాలా సపోర్ట్ అన్నటువంటిది ఇస్తుంది. ఎన్నో ఎండమిక్ స్పీషీస్, మైగ్రేటరీ బర్డ్ స్పీషీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రిబ్యూటరీసే తీసుకున్నాం అనుకోండి, భీమా రివర్ అని, తుంగభద్ర, కోయినా రివర్, ఘటప్రభ, మలప్రభ, మూసి, దిండి రివర్, మున్నేరు కావచ్చు, అట్లానే భీమా రివర్ కావచ్చు, వెన్నా రివర్, పాలేరు రివర్, ఇవన్నీ కూడా వీటి యొక్క ట్రిబ్యూటరీస్గానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏమవుతోంది అంటే సడన్గా ఇలాగ వరద ప్రవాహం ఎక్కువ వచ్చేసినప్పుడు ఆ ప్రాజెక్టులను సరిగ్గా నిర్వహించకపోతే ఏమవుతోంది, చెరువులు, కాలువలు ఆక్రమించడం కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, వీటన్నింటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో ఇళ్ళు మునిగిపోయి వరదలు రావటం ఇవన్నీ జరిగాయి కదా. మరి వీటి నేపథ్యంలో ఈ యొక్క ముంపు ఆక్రమణలు ఏవైతే ఉంటాయో ముంపు ప్రాంతాల్లో వాటిని తొలగించటం, అట్లానే చెరువులు, కాలువలకి సంబంధించి క్లీన్ చేసి పెట్టడం, అట్లానే ఈ నదీ పరివాహక ప్రాంతాలన్నటువంటి శుభ్రంగా ఉంచటం, ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అట్లానే గేట్లని ఏ సమయంలో అయినా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎత్తివేయటం లాంటివి చేయకూడదు. వాటికంటూ పర్యవేక్షణ అన్నటువంటిది ఉండాలి. ఒకవేళ సడన్గా భారీ గుంతలు అన్నటువంటివి ఏర్పడుతూ ఉంటాయి నీరు దుమికి ఇలాగా వచ్చి పడేటటువంటి ప్రాంతంలో. సో దానివల్ల డ్యామ్కి ఏమైనా ముప్పు ఉంటుందా అన్నటువంటిది చూసుకోవాలి. సో డ్యామ్ సేఫ్టీ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, ప్యారిస్ పారాలింపిక్స్ అన్నటువంటిది ముగిసింది. ఇందులో భారతదేశానికి 29 పథకాలు వచ్చాయి. మన భారతదేశం 18వ స్థానంలో నిలిచిందనమాట. మనం చూస్తే మొదటి స్థానంలో చైనా ఉంది. 94 స్వర్ణ పథకాలు వచ్చాయి. మొత్తం 220 పథకాలు వచ్చాయి. తర్వాత బ్రిటన్ 49 స్వర్ణ పథకాలు. మన భారతదేశం 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు, మొత్తం 29 పథకాలతో 18వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ చూడండి, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్కి సంబంధించి. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ని ఎవరు చేపడతారు అంటే సిపిసిబి అంటే ఏంటి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటాము, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి. మరి ఇది ఏం చేస్తుంది అంటే 3 కేటగిరీలో, అంటే 3 లక్షల లోపు జనాభా ఉన్నటువంటి నగరాలు, అలాగే 3 లక్షల నుంచి 10 లక్షల లోపు జనాభా కలిగినటువంటి నగరాలు, అలాగే 10 లక్షల పైన జనాభా ఉన్నటువంటి నగరాలు, ఇలా 3 కేటగిరీలుగా విభజించి ఆయా నగరాల్లో ఎయిర్ పొల్యూషన్ ఎంత మేరకు ఉంది అన్నట్టుగా క్యాలిక్యులేట్ చేస్తుందన్నమాట. అందులో భాగంగా బయోమాస్, అలాగే మున్సిపల్ ఘన వ్యర్థాలు, రోడ్ల మీద దుమ్ము, నిర్మాణాలు, కూల్చివేత స్థలాల నుంచి వచ్చేటటువంటి ధూళి, వాహనాలు, పరిశ్రమలు, ఇలాగా వివిధ రకాల సోర్సెస్ నుంచి గాల్లో ధూళి కణాల సంఖ్య ఎలా ఉంది అని ఆధారంగా చేసుకుని నగరాల పనితీరులను లెక్కిస్తుందన్నమాట. దాని ప్రకారం ర్యాంక్స్ ఇస్తుంది. మరి అందులో మన దేశంలో 10 లక్షల జనాభా పైబడి ఉన్నటువంటి 47 నగరాలుంటే అందులో విజయవాడ 9వ స్థానంలో ఉంది. ఆ తర్వాత విశాఖపట్నం 26వ స్థానంలో ఉంది. మరి 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్నటువంటి 43 నగరాలుంటే అందులో గుంటూరు 10వ స్థానం, రాజమండ్రి 17వ స్థానం, నెల్లూరు 19, కర్నూలు 24, కడప 25 ఇలా ఉన్నాయన్నమాట. అదే 3 లక్షల లోపు జనాభా ఉండే 40 పట్టణాల్లో ఒంగోలు 17వ స్థానం, చిత్తూరు 21, శ్రీకాకుళం 22 ఇలా ఉన్నాయి. మరి ఇక్కడ గమనించాలి, మన దేశవ్యాప్తంగా గనక చూసుకుంటే 10 లక్షల పైబడిన జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో సూరత్ ఉంది, 2వ స్థానంలో జబల్పూర్ ఉంది, 3వ స్థానంలో ఆగ్రా ఉంది. అదే 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల కేటగిరీ తీసుకుంటే ఫిరోజాబాద్ ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో, 2వ స్థానంలో అమరావతి మహారాష్ట్ర, 3వ స్థానంలో ఝాన్సీ యూపీ ఉన్నాయి. అదే 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాలు తీసుకుంటే రాయ్బరేలీ ఉత్తరప్రదేశ్ మొదటి స్థానం, నల్గొండ తెలంగాణ 2వ స్థానం, నలాగఢ్ హిమాచల్ ప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నాయి. మరి ఈ నగరాల యొక్క పనితీరుని బట్టి 1.5 కోట్ల నుంచి 12.5 లక్షల వరకు కూడా నగదు బహుమతులు అన్నటువంటి వీటికి వస్తాయన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమైంది అంటే పారిశ్రామికవేత్తలతో ఏపీఐఏసీ సంప్రదింపులు జరిపి ల్యాండ్ బ్యాంకును పెంచుకోవాలి, ఈ కేసులు పరిష్కరించుకోవాలి, సో తీసుకున్న భూముల్లో పరిశ్రమలు పెట్టేలాగా చూసుకోవాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ మనకి ఇక్కడ 4P విధానం అన్నటువంటిది ఉంది, చూసారా? 4P అనేసి మనము ఇప్పటిదాకా PPP విధానం అనేసి చూస్తూ ఉంటాం, అవునా? PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేసి మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ ఈ 4P విధానం అంటే ఏంటి ఇక్కడ గమనించాలి. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, అందుకే దీన్ని 4P అంటారనమాట.
అంటే ఇందులో ఏంటి, పబ్లిక్ ఉంటారు, ప్రైవేట్ ఉంటారు, ప్రజల భాగస్వామ్యం అన్నటువంటిది కూడా ఉంటుంది. అలా ఈ విధానంలో పారిశ్రామిక పార్కుల్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. దానికోసం ఎక్కువ ల్యాండ్ని సేకరిస్తారనమాట. న్యాయ వివాదాలు ఏమన్నా ఉంటే వాటిని తొందరగా పరిష్కరించి అక్కడ పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తారు. దానివల్ల ఉపాధి కలుగుతుంది, ఇటు ఆదాయం అన్నటువంటిది వస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో మంకీ పాక్స్ కేసు అన్నటువంటిది నమోదైంది. మరి ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ అన్నటువంటిది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో డిసీజెస్కి సంబంధించి అడగచ్చు అనమాట. ఏంటి మంకీ పాక్స్ అన్నటువంటిది? ఇది ఒక వైరస్ ద్వారా వచ్చేటటువంటి జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ డిసీజ్ అంటే ఏంటి? వైరస్ ద్వారా వచ్చినా కూడా ఇది సంక్రమించేది మాత్రం జంతువుల నుంచి, అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ఇది వస్తుందన్నమాట. సో స్టార్టింగ్లో నైజీరియాలో మంకీస్లో దీన్ని కనుక్కున్నారు కాబట్టి, ఒక పాక్స్ లాంటి డిసీజ్ని కనుక్కున్నారు కాబట్టి దీనికి మంకీ పాక్స్ అనేసి పేరు పెట్టారు. సో ఇది వైరస్ ద్వారా వస్తుంది. ఆ వైరస్ పేరు ఏంటి అన్నప్పుడు దాని పేరు కూడా మంకీ పాక్స్ వైరస్ అనమాట. సో ఇది పాక్స్ విరిడే ఫ్యామిలీకి సంబంధించినటువంటిది. అంటే ఇక్కడ మనం చూడాలి, ఈ న్యాచురల్ హోస్ట్ ఏంటి అనేసి మనం చెప్పలేకపోయినా మంకీస్, అలాగే ర్యాబిట్స్ కావచ్చు, ర్యాట్స్ కావచ్చు, మైస్ కావచ్చు, స్క్విర్రెల్స్ కావచ్చు, ఇలాంటి చాలా వాటి నుంచి ఇది సంక్రమిస్తుంది కాబట్టి జూనోటిక్ డిసీజ్ అంటున్నాం. మరి అయితే ఇక్కడ గమనించాలి, దీని సిమ్టమ్స్ ఏంటి అంటే మనకి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ర్యాషెస్ వస్తాయి కదా, అలా ఉంటుందన్నమాట. ఫీవర్ అన్నటువంటిది ఉంటుంది, హెడేక్ అన్నటువంటిది ఉంటుంది. అంటే చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ కన్నా ఇది చాలా సివియర్. మనం గమనిస్తే ప్రతి 100 మంది ఈ మంకీ పాక్స్ వచ్చినటువంటి వాళ్ళలో 4 చనిపోయేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉందన్నమాట దీంట్లో. మరి ట్రాన్స్మిషన్ వచ్చేసరికి డైరెక్ట్గా బ్లడ్ నుంచి కావచ్చు, బాడీ ఫ్లూయిడ్స్ నుంచి కావచ్చు, లేదంటే ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ నుంచి వచ్చేటటువంటి మ్యూకోజల్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కావచ్చు, లేదా ఆ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ యొక్క మీట్ తిన్నప్పుడు అది కూడా సరిగ్గా ప్రాపర్గా కుక్ చేయకపోయినా కూడా దాని ద్వారా కూడా వస్తుందన్నమాట. సో వల్నరబిలిటీ చూసుకుంటే ఇదిగో ఇలా ఉంది. మరి దీనికి ఏదైనా వ్యాక్సిన్ అన్నటువంటిది ఉందా అన్నటువంటి ప్రశ్న వస్తే దీనికి వ్యాక్సిన్ అన్నటువంటిది లేదు. మంకీ పాక్స్ని ప్రివెంట్ చేయడానికి మనము స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ ఏదైతే వాడుతుంటామో అది ఒక 85% వరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నట్టుగా కనుక్కున్నారనమాట. సో ప్రస్తుతానికైతే అదే వాడుతున్నారు. బట్ ఈ మెడికేషన్స్ అన్నటువంటివి వాడుతున్నారు, కానీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్ కానీ ఈ మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్కి అందుబాటులో లేదు. నెక్స్ట్ చూడండి, అస్సాంలో ఆధార్ జారీకి కొత్త నిబంధన తీసుకొచ్చారనమాట. ఏంటి ఆ కొత్త నిబంధన అన్నటువంటిది అంటే, రాష్ట్రంలోకి అక్రమ వలసలు పెరుగుతూ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డుల దరఖాస్తు సంఖ్య అన్నటువంటిది అక్కడ ఎక్కువైంది. మరి ఈ నేపథ్యంలో ఏం చేయబోతూ ఉన్నారు? ఆధార్ కార్డ్ జారీ అవ్వాలి అంటే వాళ్ళకి ఎన్ఆర్సీ దరఖాస్తు సంఖ్య, అంటే జాతీయ పౌర నమోదు దరఖాస్తు సంఖ్య అన్నటువంటిది ఎన్ఆర్సీ నెంబర్ని వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. సో ఎన్ఆర్సీ నెంబర్ అన్నటువంటిది ఇప్పుడు కంపల్సరీ అనమాట ఆధార్ జారీకి. సో ఇలాంటి నిబంధనని ఏ రాష్ట్రం తీసుకొచ్చింది అంటే అస్సాం తీసుకొచ్చింది. మనకి తెలుసు కదా, ఆధార్ అన్నటువంటిది ఒక మనీ బిల్ ద్వారా దీన్ని తీసుకురావటం జరిగింది, ఆధార్ చట్టం ద్వారా. ఆధార్ యాక్ట్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? మీరు చెప్పండి, ఆధార్ యాక్ట్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? అట్లానే ఎన్నవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు అన్నటువంటిది మీరు చెప్పండి. సో ఆధార్లో 12 సంఖ్యలు ఉంటాయి. UIDAI అంటాం, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేసి. సో ఇది 12 అంకెల ఆధార్ కార్డుని జారీ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, తెలంగాణ ప్రభుత్వం చేనేత నైపుణ్యతని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఒక ఇన్స్టిట్యూట్ని నెలకొల్పబోతోంది. దానికి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. మరి అది ఏంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, IIHT అనేసి మనం పిలుస్తాం. సో నాంపల్లిలో ఈ ఒక కార్యక్రమంలో దీన్ని ప్రారంభించబోతున్నారనమాట. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం 60 మంది విద్యార్థులకి చేనేత టెక్స్టైల్స్ టెక్నాలజీలో 3 ఏళ్ల డిప్లొమా కోర్స్ని అందించబోతూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి డిప్లొమా సర్టిఫికేట్ అన్నటువంటిది ఇస్తారు. ఇలాగా ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి సంబంధించి మన దేశంలో ఇప్పటిదాకా 6 ప్రాంతాల్లో మాత్రమే ఇలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అన్నటువంటిది ఉందన్నమాట. ఇప్పుడు తెలంగాణలో కూడా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది కాకుండా తెలంగాణ ప్రభుత్వం నేతన్నకి నేస్తం అన్నటువంటి ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తోంది. నేతన్నకి నేస్తం అనేసి ఈ స్కీమ్ ద్వారా దాదాపు 36,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకి 290 కోట్ల రూపాయలని విడుదల చేస్తామన్నట్టుగా కూడా ఇక్కడ చెప్పారు.
మరి ఇక్కడ నెక్స్ట్ చూడండి, ప్యారిస్ ఒలింపిక్స్లో జూడోలో కపిల్ పర్మార్ ఇతను కాంస్యం నెగ్గారు. అంతేకాదు జూడోలో పారాలింపిక్స్ జూడోలో మన దేశానికి ఒక పథకం అందించినటువంటి తొలి అథ్లెట్ కూడా ఇతను. నెక్స్ట్ చూడండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నటువంటి HICCలో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే అందరికీ అందుబాటులోకి కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది దీని యొక్క నినాదం అనమాట. అలా గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ని మన దేశంలో నిర్వహించటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. సో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అన్నటువంటిది తెలంగాణలో జరిగింది. మారక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో NCB చీఫ్గా CRPF డైరెక్టర్ జనరల్ అయినటువంటి అనీష్ దయాల్ సింగ్, ఈయనకి కేంద్రం అదనపు బాధ్యతల్ని అప్పగించింది. ముందు NCB చీఫ్గా ఉన్నటువంటి SN ప్రధాన్ పదవీ విరమణ చేశారు. ఆ స్థానంలో ఈయన మళ్ళీ అదనపు బాధ్యతల్ని స్వీకరించారనమాట. నెక్స్ట్ చూడండి, ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయల్ మెక్రాన్, ఈయన ఆ దేశ నూతన ప్రధానిగా మిషెల్ బార్నియర్ని ఎంపిక చేయటం జరిగింది. మిషెల్ ఇంతకుముందు యూరోపియన్ యూనియన్ తరపున బ్రెగ్జిట్కి సంధానకర్తగా కూడా వ్యవహరించారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, US ఓపెన్ అన్నటువంటిది టెన్నిస్కి సంబంధించినటువంటిది. మనకి టెన్నిస్ టోర్నమెంట్స్లో గ్రాండ్ స్లామ్ అనేసి ఉంటుందన్నమాట. గ్రాండ్ స్లామ్ అనేసి ఇందులో మొత్తం 4 ఇలాంటి గేమ్స్ ఉంటాయి. 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అంటాము. అందులో ఆ 4 ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేసి పిలుస్తాము, రెండవది వచ్చేసరికి ఫ్రెంచ్ ఓపెన్, మూడవది వచ్చేసరికి వింబుల్డన్, నాలుగవది వచ్చేసరికి US ఓపెన్. సో ఇందులో మొదటగా జరిగేది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఆ తర్వాత ఫ్రెంచ్, ఆ తర్వాత వింబుల్డన్, లాస్ట్లో US ఓపెన్ అన్నటువంటిది ఇయర్ ఎండింగ్లో జరుగుతుంది. సో ఇప్పుడైతే US ఓపెన్ అన్నటువంటిది జరుగుతుంది. అందులో మహిళల సింగిల్స్కి వచ్చేసరికి అరెనా సబలెంకా ఈమె గెలిచిందనమాట. అదే పురుషుల సింగిల్స్లోకి వచ్చేసరికి సినర్ ఈయన గెలిచారనమాట. ఇప్పటిదాకా అరెనా సబలంకా 3 గ్రాండ్ స్లామ్ టైటిల్ని సాధించిందనమాట. ఈ ఒక్క ఏడాదే ఆమెకి 2 ట్రోఫీలు వచ్చాయి. మనం చూస్తే ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది, ఈసారి US ఓపెన్లోనూ ఈమె గెలిచింది. నెక్స్ట్ చూడండి, కాళోజీ నారాయణరావు, ఈయనకి సంబంధించినటువంటి సాహితీ పురస్కారాన్ని ప్రతి సంవత్సరం ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇస్తారనమాట. మరి ఈ నేపథ్యంలో కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారానికి నల్లిమెల భాస్కర్ ఈయన ఎంపికయ్యారు. మరి ఈ పురస్కారం కింద 1,1116 నగదు అలాగే పురస్కారాన్ని ఇస్తారనమాట. నెక్స్ట్ చూడండి, ఒడిషా ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టింది ఎవరు అంటే మోహన్ చరణ్ మాఘీ. ఇజ్రాయెల్ హమాస్ మధ్య 8 నెలలుగా జరుగుతున్నటువంటి పోరుకు ముగింపు పలికే ఉద్దేశంతో తెరపైకొచ్చినటువంటి కాల్పుల విరమణ ప్రణాళికకి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎన్ని ఓట్లతో ఆమోదం తెలిపింది అంటే 14:1. ఇందులో ఒకటి ఆపోజిట్ ఏంటి రష్యా అన్నటువంటిది, ఇది ఓటింగ్కి గైర్హాజరైంది అంటే హాజరు అవ్వలేదు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత అయినటువంటి పెమా ఖండు ఈయన బాధ్యతలు చేపట్టారు. మరి ఈయన సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా ఎన్నోసారి అంటే 3వసారి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు? KT పట్నాయక్. నెక్స్ట్ చూడండి, జాతీయ భద్రతా సలహాదారు NSAగా ఇటీవల ఎవరు తిరిగి నియమితులయ్యారు అంటే అజిత్ దోబాల్. ఈయన ఈ బాధ్యతలు చేపట్టడం అన్నటువంటిది ఇది 3వసారి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.